హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్లు కట్ చేసిన జీడిపప్పు, బాదం, పిస్తా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు, బాదం కొద్దిగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఈ విధంగా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత అదే నెయ్యిలో 50 గ్రాములు సన్న సేమియా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సేమియాను రంగు మారేంత వరకు సిమ్ ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. సేమియా ఇలా ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత అదే ప్యాన్లో 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. పాలను ఒక పొంగు వచ్చేంత వరకు మరగనివ్వాలి. పాలు ఇలా మరుగుతున్నప్పుడు అందులో మనం ఫ్రై చేసుకున్న సేమియా వేసుకొని కలుపుకోవాలి. సేమియాను 2-3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఈ సేమియా చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది, అందుకని 2-3 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. సేమియా ఇలా ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 100 గ్రాముల పంచదార వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మరో 2 నిమిషాల పాటు సేమియాను ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు పావు టీ స్పూన్ యాలకుల పొడి, ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్, సన్నగా కట్ చేసుకున్న 2 ఖర్జూరాలు, 1 టేబుల్ స్పూన్ మస్క్ మిలన్ సీడ్స్ వేసుకొని కలుపుకోవాలి. మనకు షీర్ కుర్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం బ్రెడ్తో డిజర్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. స్వీట్ని మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్లో 1 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలి. ఫుల్ క్రీమ్ మిల్క్ అయితేనే ఈ స్వీట్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు పాలను ఒక పొంగు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. పాలు ఇలా మరుగుతున్నప్పుడు అడుగు నుంచి కలుపుకోవాలి. పాలను సగం క్వాంటిటీ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. అంటే మనకి 1 లీటర్ పాలు 1/2 లీటర్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. చుట్టూ ఉన్న మీగడను కూడా తీసుకుంటూ కలుపుకోవాలి. పాలు ఇలా సగం క్వాంటిటీ అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, బాదంని ఇలా సన్నగా చాప్ చేసుకుని వేసుకోవాలి. తరువాత 1/2 కప్పు పంచదార, అంటే 1 లీటర్ పాలకు 100 గ్రాముల పంచదార వేసుకోవాలి. ఇప్పుడు పావు టీ స్పూన్ యాలకుల పొడి, చిటికెడు కంటే తక్కువ ఎల్లో ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకోవాలి. ఫుడ్ కలర్ ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. పంచదారను కూడా మీరు తినే తీపిని బట్టి వేసుకోవచ్చు. 1 లీటర్ పాలకి 100 గ్రామ్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. పంచదార వేసుకున్నాక మరో 3 నిమిషాల పాటు పాలను మరగనివ్వాలి. ఎక్కువగా మరగాల్సిన అవసరం లేదు, 2-3 నిమిషాలు మరిగితే సరిపోతుంది. 3 నిమిషాల తర్వాత పాలు మనకి ఈ విధంగా మరిగిపోయి ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ పాలు ఇంకా చిక్కబడతాయి. తరువాత స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి.
ఆయిల్ వేడైన తర్వాత 3 బ్రెడ్ స్లైసెస్ను ఎడ్జెస్ కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసి ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 1 లీటర్ పాలకు మనకి పెద్ద సైజులో ఉండే బ్రెడ్ స్లైసెస్ 3 అయితే సరిపోతాయి. బ్రెడ్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. మనకి ఇక్కడ పాలు కూడా చల్లారిన తర్వాత ఈ విధంగా చిక్కగా అవుతాయి. అందుకని పాలను ఎక్కువగా మరిగించకూడదు. 1/2 లీటర్ అయ్యేంత వరకు మరిగిస్తే సరిపోతుంది. మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ డిజర్ట్ని ఎలా సర్వ్ చేసుకోవాలో చూద్దాము. ఒక బౌల్ తీసుకొని అందులో ముందుగా మనం చేసిన పాలను వేసుకోవాలి. తర్వాత బ్రెడ్ స్లైసెస్ని వేసుకొని దాని మీద డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ స్వీట్ని వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక 10-15 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ డిజర్ట్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.